హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కన్‌స్ట్రక్షన్ పార్ట్‌లో భాగంగా మనం ఒక లింటిల్ బీమ్ ఎందుకు వెయ్యాలి? ఎక్కడ వెయ్యాలి? ఏ బేసిక్ ప్రకారం వెయ్యాలి? అంటే రీన్ఫోర్స్‌మెంట్ ఎంతుండాలి? సిమెంటు ఇవన్నీ ఎలా వాడాలి? ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను. అసలు ఈ లింటిల్ బీమ్‌కి, సన్‌షేడ్‌కి సంబంధం ఏంటి? ఈ 2 మనకెందుకు అవసరం? అసలు మనం ఎందుకెయ్యాలి? వీటన్ని కూడా నేను పూర్తిగా చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దామా? వెల్కమ్ టు మై ఛానల్. మొదటగా మనకి ఈ లింటెల్స్ ఎక్కడ వాడతారంటే డోర్స్, విండోస్ దగ్గర మనకి వాల్ ఓపెనింగ్ వస్తుంది కదా పైన. ఆ ఓపెనింగ్ని కవర్ చేయడానికి ఈ లింటెల్ బీమ్స్ వాడతారు. కొంతమంది చిన్న చిన్న ప్లేట్లు కింద రెడీ చేసుకుని పైకి ఎక్కించుకుంటారు. కొంతమంది ఏంటంటే మనకి స్ట్రెంత్ ఎక్కువగా ఉండి స్ట్రక్చరల్గా స్టెబిలిటీ బాగుండాలంటే ఫుల్ బీమ్ వేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న ప్రకారంగా పిల్లర్ టు పిల్లర్ మనకి ఒక ఫుల్ బీమ్ నడిపించేసుకోవాలి. ఇది అరౌండ్ 6 ఇంచ్ నుండి 8 ఇంచ్ అంటే 6 అంగుళాల నుంచి 8 అంగుళాల మిడిల్లో ఉండాలన్నమాట. మనకి గోడల నుంచి వచ్చే లోడు మోయడానికి మోసిన లోడ్ని కిటికీ మీద డోర్ మీద పెట్టకుండా ఆ పక్కన గోడల మీదకి ట్రాన్స్ఫర్ చేసేలాగా ఇది పూర్తిగా లోడ్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడుద్ది. నెక్స్ట్ తలుపులు, కిటికీలు, వెంటిలేటర్ల పైన పెడతారన్నమాట. ఏదైనా గోడల మీద ఓపెనింగ్ ఉంటే అక్కడ వాడతారు. దీనివల్ల ఏంటంటే వాల్ యొక్క స్టెబిలిటీ ఉంటుంది. ఇక్కడ వాల్ కిటికీల దగ్గర ఓపెనింగ్ ఉండడం వల్ల ఈ పెడతాం వల్ల ఓవరాల్గా వాల్ స్టెబిలిటీ బాగుంటుంది. లోడ్ ట్రాన్స్ఫర్ బాగా జరుగుతుంది. క్రాక్స్ అనేవి పైనుంచి కిందకి రాకుండా ఈ ఆర్సీసీ బీమ్ అని చెప్పి స్టాప్ చేస్తుంది దాన్ని. సో కంపల్సరీ యూజ్ చేయాలి. ఆర్సీసీ లింటెల్స్ ఏ లోడ్ అయినా మోయగలదు. ఆర్సీసీ కాబట్టి ఆల్మోస్ట్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ రీఎన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ చూస్తే మనం 8 అంగుళాలు వేయించాం. 6 నుంచి 8 అంగుళాలు వేయించాం. మనం 10 mm వాడాం. కింద 3 రాడ్లు, పైన 2 రాడ్లు వాడాం. నెక్స్ట్ సన్షేడ్. అసలు సన్షేడ్ ఎందుకంటే మనకి సూర్యుడి నుంచి వచ్చి కిరణాలు కిటికీల నుంచి బయటకు లోపలికి రాకుండా, వర్షపు నీరు ఏమైనా వచ్చినా లోపలికి రాకుండా, మన గోడలకి ప్లాస్టర్, పెయింట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ పోకుండా కూడా మనకి లింటెల్స్ ఉపయోగపడతాయి. ఇక్కడ ఏంటంటే ఒక కిటికీ పక్కన మాత్రం వేస్తున్నారు. కానీ లింటెల్స్ అనేది ఓవరాల్ ఇంటి చుట్టూరు వేసుకోవచ్చు ఒక 2 అడుగుల ఫీట్ తోటి. ఇక్కడ ఏంటంటే మనకి ఈ సన్షేడ్ని పట్టుకోవడానికి కూడా మనకి లింటెల్ బీమ్ అవసరం. మీరు వీడియోలో చూస్తే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సన్షేడ్ అనేది సెపరేట్గా కాదు, ఇది ఇందులోనే పార్ట్. మనం లింటెల్ వేసుకుని ఆ బీమ్ నుంచి బయటికి ప్రొజెక్షన్ ఇస్తున్నాం. ఇది ఓవర్ హ్యాంగింగ్ కాబట్టి మనకి దీనికి సపోర్ట్ ఉండాలి. ఇక్కడ ఇది ఏంటంటే 1 ఫీట్ నుంచి 3 ఫీట్ వరకు వేసుకోవచ్చు. థిక్నెస్ ఏంటంటే ఒక 2 అంగుళాలు లేదా మ్యాక్సిమం 3 అంగుళాలు. దీనికి మళ్ళీ స్లోప్ పెట్టుకోవాలి. స్లోప్ పెట్టుకోవడం వల్ల దానిపైన పడి వాటర్ కూడా దాని మీద ఆగకుండా కింద పడిపోవాలి. దాని మీద వాటర్ ఆగిపోతే అక్కడ అది పాడైపోద్ది స్ట్రక్చర్. కింద పడిన వాటర్ పడిన వెంటనే కింద పిలవాలన్నమాట. ఇది క్యాంటిలివర్ మోడల్లో ఉంటుంది. దీన్ని యాంకరేజ్ చేయడానికి మనకి లింటెల్ బీమ్స్ వాడుతున్నమాట. ఇది మొత్తం మన లింటెల్ గురించి మాట్లాడుకున్నాం, సన్సైడ్ గురించి మాట్లాడుకున్నాం, ఎంతెంత రీఎన్ఫోర్స్ని పెట్టాలి ఇవన్నీ మాట్లాడుకున్నాం. దీనికి స్లోప్ కూడా మెయింటైన్ చేయాలి. 1:1:30 ఆర్ 1:40 అంత స్లోప్ మెయింటైన్ చేస్తే వర్షపు నీరు కిందకి జారిపోద్ది. మనకి లింటెల్ కోసం కానీ సన్సైడ్స్ కానీ ఇంక 2 ఐటెంల మీద మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.